హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్కి ఎవరు అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే జీడిఎస్ జాబ్స్కి ఎన్ని స్టేట్స్లో మనం అప్లై చేసుకోగలమో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. గైస్, మనం ఎటువంటి స్టేట్లో అయినా సరే జీడిఎస్ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ని మనం 10th క్లాస్లో కంప్లీట్ చేసి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే మనం ఆ స్టేట్ యొక్క జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోగలము. మనం జనరల్గా 10th క్లాస్లో అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చదువుకుంటాము ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకి ఏ స్టేట్ అయితే లోకల్ లాంగ్వేజ్ కింద కలిగి ఉందో మనం ఆ స్టేట్స్ ప్రతి దానికి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ లాంగ్వేజెస్ వేరే లాంగ్వేజ్ ఏదైనా సరే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయి ఉంటే కనుక మనం ఆ స్టేట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదండి. మీకు ఈ వీడియోలో జీడిఎస్ జాబ్స్కి మనం ఎన్ని స్టేట్స్కి అప్లై చేసుకోగలమో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. గైస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం 10th క్లాస్లో కూడా తెలుగు అనేది స్టడీ చేసాం కాబట్టి మనం ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే అస్సాం స్టేట్ కనుక చూసినట్లయితే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది అస్సామీస్ అండి. అస్సామీస్ లాంగ్వేజ్ అనేది మనం 10th క్లాస్లో చదవలేదు కాబట్టి మనం ఈ అస్సాం స్టేట్కి జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసుకునే అధికారం అయితే లేదు. బీహార్ స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ. హిందీ అనేది మనం 10th క్లాస్లో చదివి ఉన్నాం కాబట్టి మనం ఈ బీహార్ స్టేట్కి సంబంధించిన జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ లాంగ్వేజేనండి. కాబట్టి మనం ఛత్తీస్గఢ్ స్టేట్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్లో మనం హిందీ అనేది కంప్లీట్ చేసాం కాబట్టి. ఢిల్లీ చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి మనం ఢిల్లీకి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. గుజరాత్ స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది గుజరాతీ. గుజరాతీ అనేది మనం 10th క్లాస్లో చదవలేదు కాబట్టి గుజరాత్ స్టేట్కి సంబంధించిన జీడిఎస్ జాబ్స్కి మనం అప్లై చేసుకోలేము. హర్యానా స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ కాబట్టి మనం హర్యానాకి కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిమాచల్ ప్రదేశ్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజెస్ చెక్ చేసినట్లయితే ఉర్దూ మరియు హిందీ రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనం హిందీ అనేది చదివి ఉన్నాం కాబట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జీడిఎస్ జాబ్స్కి కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జార్ఖండ్ స్టేట్ కనుక చూసినట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ అండి కాబట్టి మనం జార్ఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కర్ణాటక స్టేట్ చూసినట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది కన్నడ. కన్నడ అనేది మనం 10th క్లాస్లో చదవలేదు కాబట్టి కర్ణాటక స్టేట్కి మనం అప్లై చేసుకోలేము. కేరళ స్టేట్ చూసుకున్నట్లయితే మలయాళం అనేది వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది. మలయాళం కూడా మనం 10th క్లాస్లో చదవలేదు కాబట్టి కేరళ స్టేట్కి సంబంధించినటువంటి జీడిఎస్ జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకోలేమండి. మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్కి లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ లాంగ్వేజే. హిందీ మనం 10thలో చదివాం కాబట్టి మధ్యప్రదేశ్కి సంబంధించిన జీడిఎస్ జాబ్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మహారాష్ట్రకి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అనేది మరాఠీ. మరాఠీ అనేది మనం 10th క్లాస్లో కంప్లీట్ చేయలేదు కాబట్టి మనం మహారాష్ట్రకి సంబంధించిన జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. గోవా చూసుకున్నట్లయితే గోవా వాళ్ళకి కూడా మరాఠీ లేదా కొంకణి అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి గోవా స్టేట్కి సంబంధించినటువంటి జీడిఎస్ జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకోలేము. నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ని చెక్ చేసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి హిందీ లేదా ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి మనం అరుణాచల్ ప్రదేశ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మణిపూర్ స్టేట్లో అప్లై చేసుకోవాలి అంటే మణిపూరి లేదా ఇంగ్లీష్ అనేది మనం 10thలో కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ ఎలాగో కంప్లీట్ చేసాం కాబట్టి మణిపూర్కి కూడా మనం జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేయవచ్చు. మేఘాలయ స్టేట్కి హిందీ ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి రెండు కూడా మనం 10thలో కంప్లీట్ చేసాం కాబట్టి తప్పకుండా మేఘాలయకి కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే మిజోరాం స్టేట్ చూసుకున్నట్లయితే మిజోరాం లోకల్ లాంగ్వేజ్ అనేది మిజో అనేది మనం 10thలో కంప్లీట్ చేయలేదు కాబట్టి మనం మిజోరాం స్టేట్లో జీడిఎస్ జాబ్స్కి అప్లై చేయలేము.
నాగాలాండ్కి అప్లై చేయాలి అంటే హిందీ లేదా ఇంగ్లీష్ అనేది 10th కంప్లీట్ చేయాలి. మనం కంప్లీట్ చేసాం కాబట్టి నాగాలాండ్లో జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. త్రిపుర చూసుకున్నట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది బెంగాలీ అనేది మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి 10th క్లాస్లో మనం త్రిపుర స్టేట్కి సంబంధించినటువంటి జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోలేము. ఒడిస్సా చూసుకున్నట్లయితే ఒడిస్సా స్టేట్కి ఒడియా అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది. ఒడియా లోకల్ లాంగ్వేజ్ అనేది మనం 10th కంప్లీట్ చేయలేదు కాబట్టి ఒడిస్సా స్టేట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్కి కూడా మనం అప్లై అనేది చేసుకోలేము. పంజాబ్ చూసుకున్నట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది పంజాబీ అండి. పంజాబీ కూడా మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి 10th క్లాస్లో పంజాబ్కి సంబంధించినటువంటి జీడిఎస్ అప్లికేషన్స్ అనేటివి చేసుకోలేము. రాజస్థాన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ వాళ్ళకి హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి హిందీ మనం 10th కంప్లీట్ చేసాం కాబట్టి రాజస్థాన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తమిళనాడు స్టేట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది తమిళ్ లాంగ్వేజ్ అనేది మనం 10th స్టడీ చేయలేదు కాబట్టి తమిళనాడుకు చెందిన జీడిఎస్ జాబ్స్ అనేవి మనం అప్లై చేసుకోలేము. తెలంగాణ చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా మనలాగే తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలంగాణలో జీడిఎస్ జాబ్స్కి కూడా మనం తప్పకుండా అప్లై అనేది చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ స్టేట్ కనుక చెక్ చేసినట్లయితే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీయేనండి. హిందీ మనం కంప్లీట్ చేసాం కాబట్టి 10th క్లాస్లో ఉత్తరప్రదేశ్ జీడిఎస్ జాబ్స్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్కి కూడా హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి ఉత్తరాఖండ్కి కూడా అప్లై చేయవచ్చు. వెస్ట్ బెంగాల్ స్టేట్ చెక్ చేసినట్లయితే వీళ్ళకి బెంగాలీ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జీడిఎస్ జాబ్ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోలేము. అలానే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి హిందీ లేదా ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సిక్కిం స్టేట్కి అప్లై చేసుకోవాలి అంటే నేపాలీ లేదా భూటియా లేదా లేప్చా ఆర్ ఇంగ్లీష్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. మనం ఇంగ్లీష్ అనేది 10th కంప్లీట్ చేసాం కాబట్టి ఈ సిక్కిం స్టేట్కి కూడా మనం జీడిఎస్ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మీరు ఏ స్టేట్స్కి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలో మీరు క్లియర్గా తెలుసుకున్నానని అనుకుంటున్నాను. చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ అప్లై చేయవచ్చు, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అలానే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఈ విధంగా మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, అలానే నాగాలాండ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మరియు సిక్కిం స్టేట్స్కి మాత్రమే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మనం ఈ స్టేట్స్కి మాత్రమే అప్లై చేసుకోగలము. నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ నోటిఫికేషన్ అండి. ఇది మీకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ఈ నోటిఫికేషన్లో కూడా ఫర్దర్గా ఇప్పుడు రాబోయే January 31 పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ 2026 నోటిఫికేషన్లో కూడా మీకు ఈ విధంగానే లోకల్ లాంగ్వేజెస్ అనేవి మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా అప్లై అనేది చేయవచ్చు. వీటిలో ఏ స్టేట్స్కి అయినా అప్లై అనేది చేయవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్ కోసం ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో January 31 అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద ఎస్ అని కామెంట్ చేయండి. కింద ఎస్ అని ఎంత ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నాకు అర్థమవుతుంది ఎక్కువ మంది జీడిఎస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి జీడిఎస్ జాబ్స్ గురించి నేను డీటెయిల్ వీడియో అనేది కంప్లీట్ వీడియో అనేది January 31 లేదా February 1 రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లోనే వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే నేను రీసెంట్గానే పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ మరియు రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తూ లైవ్ అనేది పెట్టాను. మీరు ఇంకా ఈ లైవ్ స్ట్రీమ్ని చెక్ చేయనట్లయితే లైవ్ని చెక్ చేయండి. తప్పకుండా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఒకసారి చెక్ చేసి మరిన్ని వీడియోస్ అనేటివి అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే సబ్స్క్రైబ్ అనేటివి చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జీడిఎస్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా కింద ఎస్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.